ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిలోని పొగలాగా, అద్దము పైన ధూళిలాగా, పిండము చుట్టూ ఉండే గర్భములాగా వివిధ రూపాలలో ఉండేదే కామము. మన మనోదర్పణముపై ఉన్న ధూళిని, అంటే మన మనస్సుకు పట్టిన దుమ్మును నానా రకాల ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా శుద్ధిపరచవచ్చు. గర్భముచే కప్పబడిన శిశువు నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అంటే కనీసం కదలనైనా కదలలేడు. అగ్నిలోని జ్వాలను పొగ కప్పివేస్తుంది, స్పష్టంగా కనిపించదు. మనిషి ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా కామం యొక్క వివిధ దశలచే కప్పబడతాడు. తన లోపల ఉన్న జ్ఞానాన్ని, సత్యాన్ని కామము కప్పివేస్తుంది. భగవన్నామ సంకీర్తనముతో మాత్రమే జీవుడు ఈ కామం అనే శత్రువును జయించగలుగుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.